థ్యాంక్ యూ సహృదయులు మంత్రివర్యులకి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియచెప్తూ ఉన్నాము. అండ్ చరణ్ గారు, యు ఆర్ అ గ్లోబల్ స్టార్. అండ్ ఇప్పుడు గోల్డెన్ గ్లోబ్లో వచ్చినటువంటి ఆర్ఆర్ఆర్కి వచ్చిన స్పందనకి మీరు చేసినటువంటి పర్ఫార్మెన్స్కి మీకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియచెప్తూ ఉన్నాము. And I think I'm also trying to talk in English nowadays because maybe after this we will have to do many functions abroad. So, mana Magadhira star, mana RRR, mana mega power star, Ram Charan garu. దయచేసి స్టేజ్ క్లీన్ చేయండి. క్లియర్ ప్లీజ్. చరణ్ గారు మాట్లాడే ముందు వేదిక మీద షీల్డ్స్ తీసుకున్న వాళ్ళని, ముఖ్యంగా చాలా ఎక్కువ మంది బౌన్సర్స్ ఉన్నారు, ఒక బౌన్సర్కి ఇంకో బౌన్సర్ సెక్యూరిటీ ఉన్నట్టున్నారు, వాళ్ళందరినీ కూడా దిగమల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు ప్లీజ్ క్లియర్ ద స్టేజ్. ఎస్ వరంగల్ నమస్కారం. ముందుగా దాయకరావు గారికి నమస్కారం, వచ్చిన ఎమ్మెల్యేలందరికీ నమస్కారం. మొన్న కాలిఫోర్నియాకి వెళ్ళినప్పుడు యూఎస్కి మీకు తెలుసు కదా, మన అవార్డ్స్ కోసం వెళ్ళినప్పుడు గోల్డెన్ గ్లోబ్ కోసం, అక్కడ ఒక ఎడిటర్, ఒక వెరీ బిగ్ మ్యాగజైన్ ఇండియా టుడేనో LA టైమ్స్ ఎడిటర్ మన అడగడం, అక్కడ స్క్రీనింగ్ జరిగినప్పుడు ఆర్ఆర్ఆర్ కింద స్టేజ్ దగ్గర అందరూ డ్యాన్స్ చేస్తా కొంచెం బాగా ఉత్సాహంగా ఉన్నారు అందరూ. అది చూసి యూఎస్లో ఎలాగైందా డ్యాన్స్ చేస్తారు అని ఎలా ఫీల్ అవుతున్నారంటే, వాళ్ళకి నేను ఏం చెప్పాలి, ఇది చూస్తే వాళ్ళకి అర్థమవుద్ది అదేంటని. ఇక్కడ మీరు పూనకాలు చేసిన తీరు కానీ, వాళ్ళ డ్యాన్స్ చేసిన తీరు కానీ, వాల్టర్ వీరే థియేటర్లోకి వచ్చి చూస్తే అర్థమవుద్ది. అక్కడ వాళ్ళ తెల్లోళ్ళు చేసిన డ్యాన్స్ ఎలా చెప్పండి వాళ్ళకి. ఇక్కడికి వచ్చి చూడండి రా ఒకసారి మా అబ్బాయిల్ని మా అమ్మాయిల్ని ఇక్కడ. సో ఇక్కడికి విచ్చేసిన మీ అన్నయ్య మెగాస్టార్ ఫ్యాన్స్కి, పవర్ స్టార్ గారి ఫ్యాన్స్కి, రవితేజ గారి ఫ్యాన్స్కి, అండ్ మమ్మల్ని ఎప్పుడు ప్రేమిస్తున్న మా అభిమానులందరికీ అండ్ మిగతా గెస్టులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్గా నేను ముందుగా కంగ్రాచులేట్ చేయాల్సింది మా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ నవీన్ గారికి, బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ నవీన్ గారు, రవి గారికి కంగ్రాచులేషన్స్ సార్, కంగ్రాచులేషన్స్. నాకు రంగస్థలం లాంటి ఒక గ్రేట్ మెమరబుల్ ఫిలిం ఇచ్చారు. నాకే కాదు, పనిచేసిన ప్రతి హీరోకి వాళ్ళకు ఒక మెమరబుల్ ఫిలిం, ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఏకైక ప్రొడక్షన్ హౌస్ మైత్రి ఫిలిమ్స్. ఈ మధ్య చాలామంది ప్రొడ్యూసర్లతో పనిచేశాను. చాలామంది వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిందంటే, వాళ్ళు కూడా స్టార్టింగే ప్రొడ్యూసర్గా రాలేదు, వాళ్ళు కూడా వేరే బిజినెస్లు చేసుకుంటూ ఒక ప్యాషన్, సినిమా అంటే ప్రేమ, సినిమా వ్యక్తులు అంటే ప్రేమ, ఇలాంటి ఒక మాస్ తెలుగు సినిమా అంటే, కమర్షియల్ ఫిల్మ్ అంటే ప్రేమతో వచ్చిన ప్రొడ్యూసర్స్, ప్యాషన్తో వచ్చిన ప్రొడ్యూసర్స్, వీళ్ళకి రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ కన్నా ఎక్కువ కమిట్మెంట్ ఉంది ఒక ప్రాజెక్ట్కి. అది ఈ మధ్య కాలంలో ఉన్న ఒక 2-3 ప్రొడ్యూసర్స్ నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి ఎలా చేయాలో. ఎంత మెజెస్టిక్గా ఒక దమ్మున్న ప్రొడ్యూసర్స్ అంటే మైత్రి వాళ్ళు. నెక్స్ట్ బాబీ గారి గురించి చెప్పాలి. బాబీ గారు యుఎస్ నుంచి వచ్చిన తర్వాత నేను చూశాను మీ సినిమా. ఇదేదో మీరు చెక్కినట్టు రాశారా, చెక్కినట్టు డైరెక్ట్ చేశారు. ఫ్రేమ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, మా నాన్నగారులా లేరు, మా బ్రదర్లా ఉన్నారు చిరంజీవి గారు. నిజంగా పూనకాలు లోడింగ్ అని ఏ ముహూర్తాన ఆ రోడ్ రైడర్ అని మా సోదరుడు పెట్టాడో, కలెక్షన్స్ మామూలుగా లేవని నేను అక్కడి నుంచి వింటుంటే ఎప్పుడెప్పుడు ఫ్లైట్ పట్టుకుని వచ్చి పూనకాలు లోడింగ్ సినిమా చూడాలని అనిపించింది. మాకే కాదు, ఇవాళ నవీన్ గారు అన్నట్టు చీఫ్ గెస్ట్ కాదు, ఇక్కడ చిరంజీవి గారి ఫంక్షన్లో ఎవరు చీఫ్ గెస్ట్ అక్కర్లేదు, ఆయన వన్ అండ్ ఓన్లీ. నేనైతే ఆయన అభిమానిగా వచ్చా, మీలో ఒకరిగానే ఒకరికి వచ్చాను తప్ప ఆ సినిమా చూసి మీతో పంచుకోవాలి. మా నాన్నగారు కూడా నేను సరిగా చెప్పలేదు, నేను సినిమా చూసి ఎంత బాగా ఎంజాయ్ చేశానో. ఆయనతో పాటు రవితేజతో ఫస్ట్ టైం ఒక వెరీ డీప్ సీరియస్ క్యారెక్టర్ చేయించి
దాన్ని కూడా మేము ఎంజాయ్ చేసేటట్టు చేయించాడంటే హ్యాట్స్ ఆఫ్. నాకు ఇంకా రవి సినిమా, రవి క్యారెక్టర్ అయిపోయిన తర్వాత నాకు ఇంకా తీరట్లేదు, ఇంకా ఏదో చూడాలి రవిది, నాకు ఇంకేదో సరిపోవట్లేదంటే ఆ నెట్ఫ్లిక్స్లో దేంట్లో ధమాకా అని చూసా, మళ్ళీ ఆ సినిమా కూడా చూశాను, అది పూనకాల లోడింగ్ ఎఫెక్ట్ అంటే నాకు తీరలేదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ మెమరబుల్ ఫిలిం నా నాన్నగారితో పాటు మా అభిమానులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే రాక్ స్టార్ దేవి 3 ఫెంటాస్టిక్ రాకింగ్ పాటలు ఇచ్చావు. ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఎలాగా ప్రీ రిలీజ్ టికెట్ సేల్స్ డెఫినెట్గా ఒక 30-40% నాన్నగారి ఇమేజ్, ఇవన్నీ రవితేజ ఇమేజ్ అంటే దేవిశ్రీ ప్రసాద్కి ఒక 30% టికెట్ సేల్స్ గలవు. ఎస్ ఆర్ నో? 3 బ్యూటిఫుల్ సాంగ్స్ ఇచ్చిన దేవికి థ్యాంక్ యూ దేవి. ఇది నేను గుర్తుపెట్టుకుంటా. ఓన్లీ నాన్నగారికి ఇస్తున్నా, 150 నుంచి వస్తున్నా, మాకు కూడా కొంచెం దయచేసి కొంచెం ఇవ్వండి. ఇలాంటి సాంగ్ చేయాలని నాకు కూడా ఉంది ఆన్ స్క్రీన్. అలాగే ఆథర్ విన్సల్ గారికి, మిగతా టెక్నీషియన్స్ అందరికీ, మా రైటర్స్కి, కోనా గారికి, చక్రవర్తి గారికి, అండ్ కొరియోగ్రాఫర్స్కి, ఈ సాంగ్ చేసిన కొరియోగ్రాఫర్స్ అందరికీ, శేఖర్ మాస్టర్కి, మిగతా కొరియోగ్రాఫర్స్ అందరికీ పేరున థ్యాంక్ యూ. ఇంత మెమరబుల్ ఫిలిం. ఒక డైలాగ్ ఉంది, చిరంజీవి గారికి వాళ్ళ తమ్ముళ్ళ మీద ఎంత ప్రేమ, ఎంత పిచ్చో, లేకపోతే ఇంక ఏమైనా అనుకోండి, అది ఎలా దాన్ని దానికి ఒక ఈక్వల్ ఎగ్జాంపుల్, ఎలాగే ఎంత ఇష్టం చిరంజీవి గారికి తమ్ముడి మీద ప్రేమ అంటే, నేను ఒకే ఒక సీన్ వాల్టర్ వీరయ్యలో ఉంది, అది వాళ్ళ తమ్ముళ్ళు కాకపోతే ఆయన కామ్గా ఉన్నారు, బాసు లెఫ్ట్ హ్యాండింగ్ ఇచ్చుకోండి రవి అన్నప్పుడు ఆ డైలాగ్ ఇంక ఎవరైనా అనుంటే ఏమయ్యేది? అది ఆయన తమ్ముడు రవి కాబట్టి, ఆయనకి తమ్ముడి మీద ఉన్న ప్రేమ ఉంది, అంత ప్రేమ ఉంది కాబట్టి ఫ్యామిలీ కానీ ఫ్యాన్స్ కానీ ఇంకెవరైనా ఆయన ఏదైనా అనగలిగితే ఓన్లీ ఫ్యామిలీ అండ్ ఫ్యాన్స్ అనగలరు. ఆయన మామూలుగా చిరంజీవి గారు బాగా క్వైట్గా ఉంటారు, బాగా సౌమ్యులు అని అంటూ ఉంటారు, అవునా కాదా? ఆయన క్వైట్గా ఉంటేనే ఇంతమంది వచ్చాం, ఆయన క్వైట్గా ఉంటేనే ఇంత వేల మంది వచ్చారంటే ఆయన కొంచెం బిగించి గట్టిగా మారితే ఏమవుతుందో ఎవరికి తెలియదు, ఇతరులకు తెలియదు, ఆయన కొంచెం బిగించి గట్టిగా మారితే ఏమవుద్దో అని. సో వాళ్ళందరికీ ఆయన క్వైట్గా ఉంటాడేమో, గుర్తుపెట్టుకోండి, మేమందరం వెనకాల క్వైట్గా ఉన్నాం, మేమందరం ఉన్నాం, క్వైట్గానే చెప్తున్నాం, మేము క్వైట్గా ఉండమని. మా వరంగల్ ఫ్యాన్స్కి మళ్ళీ థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన పోలీస్ శాఖ వాళ్ళందరికీ ఇంత బాగా ఫంక్షన్ జరిపినందుకు దయాకర్ గారు మళ్ళీ మేము ఇక్కడ రావాలని మాకు కోరిక ఉంది. మీ కోరిక మేము నాన్నగారి ద్వారా ఎలాగెలా నిజం చేస్తామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వరంగల్, ఇంత మెమరబుల్ ఈవినింగ్ వాల్టర్ వీరయ్య గారికి ఇచ్చినందుకు. థ్యాంక్ యూ చరణ్ గారు అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు. సినిమాలో మీ కామెడీ టైమింగ్, మీ డాన్స్, మీ స్వాగ్, మీ డైలాగ్ డెలివరీ, ట్రెండ్కి తగ్గట్టుగా మీరు యూజ్ చేసినటువంటి కొన్ని పాటలు అన్నీ కలిపి అభిమానుల అన్నయ్య మన వాల్టర్. ఇక ఒకే ఒక్క షీల్డ్ మిగిలింది చరణ్ గారు, అది మన మెగాస్టార్ చిరంజీవి గారి షీల్డ్. ఐ థింక్ దిస్ ఇస్ అన్ ఎపిక్ మూమెంట్. మెగా పవర్ స్టార్ గివింగ్ ద షీల్డ్ టు మెగాస్టార్ చిరంజీవి గారు. వివిఎస్ రవి గారు,
అలాగే ఇప్పుడు డైరెక్టర్ బాబీ గారికి షీల్డ్ ప్రెజెంటేషన్. లేడీస్ అండ్ జెంట్మెన్, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ అవర్ ఫెంటాస్టిక్ డైరెక్టర్. ఒక సినిమా ఇంత సక్సెస్ఫుల్ అయ్యింది అంటే దాని వెనకాల క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ గారు. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ బాబీ గారు. అలాగే నిర్మాతలు నవీన్ గారు, నవీన్ ఎర్రనేని గారు అండ్ రవిశంకర్ గారు. ఇంత పెద్ద సినిమా, ఇంత అద్భుతమైనటువంటి సినిమా అంతే ప్యాషన్తో నిర్మించినటువంటి నిర్మాతలు ఇద్దరికీ కూడా శుభాకాంక్షల్ని తెలియచెప్తూ ఉన్నాము. ఇలాంటి ఇంకా ఎన్నో సినిమాలు చేయాలి, 100 రోజుల పండుగలు జరపాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.